చిత్ర పరిశ్రమలో ఎలాంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా మెగాస్టార్‌గా ఎదిగిన వ్యక్తి చిరంజీవి. ఆయన జీవితం వడ్డించిన విస్తరి కాదు. మొదట్లో ఎన్నో ఒడిదుడుకులు, మరెన్నో విమర్శలు. విమర్శలకు కుంగిపోకుండా, పొగడ్తలకు పొంగిపోకుండా ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ తెలుగు చిత్రసీమలో మెగాస్టార్‌గా పేరు పొందారు. ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. సరిగ్గా 45 ఏళ్ల క్రితం ఎవరికీ తెలియదు కొణిదెల శివశంకర్ వరప్రసాద్ అనే యువకుడు టాలీవుడ్‌ను శాసిస్తాడని. చిరంజీవి గారు నటించిన మొదటి సినిమా 'ప్రాణం ఖరీదు' నుంచి ఇప్పుడు నటిస్తున్న మూవీస్ వరకు, అలాగే అవార్డులు అండ్ రివార్డుల గురించి, చిరంజీవి గారి సినీ బయోగ్రఫీ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. రాజమండ్రిలో చిరంజీవి సృష్టించిన టౌన్ రికార్డులు, చిరంజీవి నటించిన రీమేక్ మూవీస్, బిగ్గెస్ట్ డిజాస్టర్స్, కాకినాడ రికార్డ్స్ గురించి, అప్‌కమింగ్ మూవీస్ గురించి వీడియోస్ చేసి డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను చూడండి. మీరు మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూసినట్టయితే వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా స్పీడ్‌గా రీచ్ అవుతుంది. ఇప్పుడైతే మనం మన వీడియోలకైతే వెళ్దాం. చిరంజీవి నటించిన తొలి చిత్రం 'ప్రాణం ఖరీదు'. అన్నపూర్ణ సినీ చిత్ర పతాకంపై క్రాంతి కుమార్ నిర్మించిన ఈ చిత్రానికి కె. వాసు దర్శకత్వం వహించారు. మొదటి సినిమాతోనే మొదటి ఫెయిల్యూర్‌ని చవిచూశారు. అయినా కుంగిపోలేదు. ఈ సినిమాలో చిరంజీవి నరసయ్య అనే పాత్రలో అలరించారు. చిరు మొదటగా నటుడిగా ఎంపికైన సినిమా 'పునాదిరాలు'. కానీ ముందుగా విడుదలైన చిత్రం మాత్రం 'ప్రాణం ఖరీదు'. ఆ తర్వాత సెంటిమెంట్ టచ్ ఉన్న పాత్రలను ధరించి అందరి మన్ననలు పొందారు. 'శుభలేఖ', 'మగమహారాజు', 'అభిలాష', 'రుద్రవీణ' చిత్రాలు ఆర్టిస్ట్‌గా చిరంజీవికి మంచి పేరును తెచ్చాయి. కెరీర్ తొలినాళ్లలో విలన్ వేషాలు వేసి మంచి గుర్తింపే తెచ్చుకున్నారు. ఇక చిరంజీవికి హీరోగా స్టార్డమ్ తెచ్చిన సినిమా మాత్రం 'ఖైదీ'. ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డులను సృష్టించింది. ఈ సినిమా తర్వాత ఆచితూచి సినిమాలు చేసి టాలీవుడ్‌లో నంబర్ 1 హీరో అయ్యారు చిరంజీవి గారు. కేవలం మాస్ సినిమాలకే పరిమితం కాకుండా మధ్యతరగతి జీవితాలకు సంబంధించిన కథలలో నటించి శభాష్ అనిపించుకున్నారు. చిరంజీవి, ఏ. కోదండరామిరెడ్డి కాంబోలో 23 సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో ఎక్కువగా సక్సెస్ సాధించాయి. వీళ్ళ కాంబోలో తెరకెక్కిన మొదటి సినిమా 'న్యాయం కావాలి'. ఈ చిత్రం నుంచి మొదలుపెడితే 'మూఠా మేస్త్రి' వరకు ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలున్నాయి. చిరంజీవికి జనరల్ ఆడియన్స్‌లో క్రేజ్ తెచ్చింది మాత్రం అతని డాన్స్ అండ్ ఫైట్స్ మాత్రమే. ఈ రెండు అతన్ని మాస్‌కి దగ్గర చేసింది. చిరంజీవి, కె. రాఘవేంద్రరావు కాంబోలో 14 సినిమాలు తెరకెక్కాయి. అందులోని 12 సినిమాలలో చిరంజీవి హీరోగా నటించారు. 'జగదేక వీరుడు', 'అతిలోక సుందరి', 'ఘరానా మొగుడు' ఇండస్ట్రీ హిట్స్ అవ్వగా 'రౌడీ అల్లుడు', 'కొండవీటి దొంగ' బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ సాధించి బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ గ్రాసర్స్‌గా నిలిచాయి. ఒక్కొక్క సినిమాలో తన యాక్టింగ్ వేరియేషన్స్ చూపిస్తూ రాకెట్ వేగంతో దూసుకెళ్లారు చిరంజీవి గారు. అప్పటికే కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు వంటి స్టార్ నటులతో పోటీ పడుతూ టాప్ చైర్‌ని కైవసం చేసుకున్నారు. 17 నవల చిత్రాలలో కథానాయకుడిగా నటించి సెన్సేషన్ క్రియేట్ చేశారు. చిరు కామెడీ టైమింగ్ దిమ్మ తిరిగేలా చేసింది. బ్రహ్మానందం వంటి కమెడియన్లతో సైతం పోటీపడి చిరు పండించిన కామెడీ ఆడియన్స్‌ను అలరించింది. హాస్య సన్నివేశాలు చేస్తున్నప్పుడు చిరంజీవి తనలోని తాను చక్కగా మలుచుకునే తీరు అతన్ని స్టార్‌ని చేసింది. జంధ్యాల దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించిన చిత్రం 'చంటబ్బాయి'. ఈ సినిమాతో చిరంజీవి కామెడీ టైమింగ్ అందరికీ తెలిసిపోయింది. చిరంజీవి, శ్రీదేవి జంటగా 13 సినిమాలలో నటించగా ఎక్కువ భాగం మూవీస్ సక్సెస్ సాధించాయి. అలాగే చిరంజీవి, విజయశాంతి కాంబోలో ఏకంగా 19 సినిమాలు వచ్చాయి. అందులో ఎక్కువగా ఇండస్ట్రీ హిట్స్‌గా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్‌గా నిలిచి వండర్స్ క్రియేట్ చేశాయి. చిరంజీవి గారు తన సొంత బావ అయిన అల్లు అరవింద్ నిర్మాణంలో ఏకంగా 17 సినిమాలలో నటించగా అందులో 12 సినిమాలు సక్సెస్ సాధించాయి. 'ప్రతిబంధు' సినిమాతో హిందీలోకి ఎంట్రీ ఇచ్చారు చిరంజీవి గారు. ఆ తర్వాత 'ఆజికా', 'గూండా రాజు', 'ద జెంటిల్‌మ్యాన్' సినిమాలలో నటించారు. 'ప్రతిబంధు', 'ఆజికా', 'గూండా రాజు' సినిమాలు సక్సెస్ సాధించాయి. ఆ వెంటనే బాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేశారు. చాలా గ్యాప్ తర్వాత 'సైరా నరసింహారెడ్డి' సినిమాతో హిందీ ఆడియన్స్‌తో పాటు మిగతా భాషల ఆడియన్స్‌ను పలకరించారు. చిరంజీవి గారు నటించిన మొదటి మూవీ 'ప్రాణం ఖరీదు' అయితే 50వ చిత్రం 'ప్రేమ పిచ్చోలు'. 100వ సినిమా 'త్రినేత్రుడు'. 150వ చిత్రం 'ఖైదీ నంబర్ 150'. చిరు తన కెరీర్‌లో 30 సినిమాలను రీమేక్ చేయగా దాదాపుగా 20 సినిమాలు సక్సెస్ సాధించాయి. 'పసివాడి ప్రాణం', 'యముడికి మొగుడు', 'అత్తాకు యముడు అమ్మాయికి మొగుడు', 'జగదేక వీరుడు', 'అతిలోక సుందరి', 'గ్యాంగ్ లీడర్', 'ఘరానా మొగుడు', 'ఇంద్ర' ఈ 7 సినిమాలు చిరంజీవి కెరీర్‌లో ఇండస్ట్రీ హిట్స్ సాధించాయి. 'ఖైదీ' మూవీ ఇండస్ట్రీ హిట్ సాధించిందని అందరి అభిప్రాయం కానీ 3,45,00,000 మాత్రమే రాబట్టి నాన్ ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. 1979 నుంచి 2023 వరకు సంక్రాంతి సీజన్‌లో చిరంజీవి గారివి 18 సినిమాలు రిలీజ్ అవ్వగా అందులో 9 సినిమాలు హిట్స్ సాధించాయి. 'వాల్తేరు వీరయ్య', 'ఖైదీ నంబర్ 150', 'అన్నయ్య', 'హిట్లరు', 'ముఠా మేస్త్రి', 'అత్తకు యముడు అమ్మాయికి మొగుడు', 'మంచి దొంగ', 'దొంగ మొగుడు' సినిమాలు
హిట్స్, సూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్స్ అవ్వగా 'అత్తకు యముడు అమ్మాయికి మొగుడు' ఇండస్ట్రీ హిట్‌గా నిలిచి ట్రెండ్ సెట్ చేసింది. 'వాల్తేరు వీరయ్య' 118 కోట్ల షేరు, 202 కోట్ల గ్రాస్ సొంతం చేసుకొని హైయెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. 'ముగ్గురు మునగాలు' 1994 సంక్రాంతికి రిలీజ్ అయి ఓపెనింగ్స్ మాత్రమే రాబట్టి యావరేజ్ ఫిల్మ్‌గా నిలిచింది. అలాగే ఈయన నటించిన 150 సినిమాలలో బిగ్గెస్ట్ డిజాస్టర్స్ కూడా ఉన్నాయి. అందులో 'బిగ్ బాస్', 'మురుగరాజు', 'అంజి', 'బోలా శంకర్', 'ఆచార్య', 'రిక్షా ఓడు', 'రాజా విక్రమార్క', 'ఆరాధన', 'హీరో', 'శివుడు శివుడు శివుడు' నిర్మాతలతో పాటు డిస్ట్రిబ్యూటర్లకు 1,80 కోట్ల వరకు నష్టాలను మిగిల్చింది. 'ఖైదీ' నుంచి 'స్టేట్ రౌడీ' వరకు ఆల్మోస్ట్ 42 సినిమాలు విడుదలవ్వగా అందులో 35 సినిమాలు బ్లాక్ బస్టర్స్‌గా, ఇండస్ట్రీ హిట్స్‌గా నిలిచి ట్రెండ్ సెట్ చేసి ఆల్ టైమ్ రికార్డులను సృష్టించాయి. టాలీవుడ్‌లో మొదటిసారి 10 కోట్లు రాబట్టిన ఏకైక చిత్రం 'ఘరానా మొగుడు'. ఫస్ట్ టైమ్ 10 కోట్లు రాబట్టిన హీరోగా చిరంజీవి గారు చరిత్రలో నిలిచారు. 2002లో రిలీజ్ అయిన 'ఇంద్ర' 29 కోట్ల 60 లక్షల గ్రాస్ రాబట్టి ఆల్ టైమ్ రికార్డులను, టౌన్ రికార్డులను సృష్టించి సెన్సేషన్ క్రియేట్ చేసింది. అప్పటి వరకు 'సమరసింహారెడ్డి', 'ఖుషి', 'నరసింహానాయుడు' సృష్టించిన రికార్డులను 'ఇంద్ర' ఈజీగా క్రాస్ చేసి వండర్స్ క్రియేట్ చేసింది. 'ఆరాధన', 'ఆపద్బాంధవుడు' ఫ్లాప్స్ అయినా ఎన్నో ప్రశంసలు అందుకున్నారు చిరంజీవి గారు. 'ఘరానా మొగుడు' తర్వాత వరుస ఫ్లాప్స్ రావడంతో చిరంజీవి కెరీర్ అయిపోయిందన్నవారు ఎందరో. 'బిగ్ బాస్', 'రిక్షా ఓడు' వరుస డిజాస్టర్స్ తర్వాత నిర్మాతలందరూ చిరంజీవిని దూరం పెట్టారు. 'హిట్లర్' మూవీతో తన స్టామినా ఏంటో చూపించి పోయిన ఇమేజ్‌ను మళ్ళీ తెచ్చుకున్నారు చిరంజీవి గారు. 'మాస్టర్', 'చూడాలని ఉంది', 'స్నేహం కోసం' సినిమాలలో చిరంజీవి డిఫరెంట్‌గా నటించి ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందారు. అలాగే 'బావగారు బాగున్నారా' నుంచి కామెడీకి పెద్దపీట వేశారు చిరంజీవి గారు. 'రమణ'కు రీమేక్ అయిన 'ఠాగూర్'తో సొసైటీకి మంచి మెసేజే అందించారు చిరంజీవి గారు. 'శంకర్దాద ఎంబీబీఎస్', 'అందరివాడు', 'జై చిరంజీవ', 'వాల్తేరు వీరయ్య' సినిమాలలో తన కామెడీ టైమింగ్ ఏంటో చూపించారు. 'మగధీర', 'బ్రూస్ లీ', 'స్టైల్', 'హ్యాండ్స్ అప్' సినిమాలలో గెస్ట్ రోల్ కూడా చేయడం మరో ఘనత. 'రిక్షా ఓడు', 'రౌడీ అల్లుడు', 'యమ్ముడికి మొగుడు', 'దొంగ మొగుడు', 'రక్తసింధూరం', 'జ్వాల', 'సింహపురి సింహం', 'రోషగాడు', 'బిల్లా రంగా', 'నకిలీ మనిషి', 'అందరివాడు', 'ఖైదీ నంబర్ 150', 'స్నేహం కోసం' ఇలా 13 సినిమాలలో డ్యూయల్ రోల్‌లో నటించారు. 'ముగ్గురు మునగాలు' సినిమాలో 3 పాత్రల్లో నటించి మెప్పించారు చిరంజీవి గారు. 'శంకర్దాద జిందాబాద్' తర్వాత చాలా గ్యాప్ తీసుకొని 'ఖైదీ నంబర్ 150' సినిమాతో కమ్‌బ్యాక్ ఇచ్చి వరుస సినిమాలు చేస్తూ దూసుకెళ్తున్నారు చిరంజీవి గారు. 'స్వాతంత్ర సమరయోధుడు', 'సైరా నరసింహారెడ్డి' బయోపిక్‌లో నటించి తెలుగు సినిమా స్థాయిని మరింత పెంచారు. 'ఆచార్య', 'గాడ్‌ఫాదర్' ఫ్లాప్స్ తర్వాత 'వాల్తేరు వీరయ్య'తో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ సాధించిన 'బోలా శంకర్'తో డిజాస్టర్‌ని చవిచూశారు. ఇప్పుడు వరుసగా 4 సినిమాలు చేయడానికి సిద్ధమయ్యారు చిరంజీవి గారు. మొదటి మూవీ నుంచి పెద్ద డైరెక్టర్లతో పనిచేసినా కానీ యంగ్ డైరెక్టర్లకు అవకాశం ఇవ్వడంలో ముందుంటారు చిరంజీవి గారు. 'పున్నమి నాగు', 'న్యాయం కావాలి', 'శుభలేఖ', 'అభిలాష', 'ఛాలెంజు', 'స్వయం కృషి', 'గ్యాంగ్ లీడర్', 'బిగ్ బాస్', 'అన్నయ్య', 'ఇంద్ర', 'అంజి', 'స్టాలిన్', 'ఖైదీ నంబర్ 150' భారీ హైప్‌తో రిలీజ్ అయిన సినిమాలుగా చిరంజీవి కెరీర్‌లో నిలిచాయి. 2006లో డాక్టరేట్, పద్మభూషణ్ పురస్కారాలు కూడా అందుకోవడం మరో విశేషం. 9 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, 3 నంది అవార్డులు, 1 సైమా అవార్డు ఇలా నంబర్ ఆఫ్ అవార్డులు అందుకున్నారు చిరంజీవి గారు. టాలీవుడ్‌లో దాదాపుగా 30 ఏళ్లుగా నంబర్ 1 హీరోగా ఉండి ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకొని ఏక ఛత్రాధిపతిగా ఉన్నారు చిరంజీవి గారు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే నచ్చిందనుకుంటాను. ఒక మంచి వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకైతే వస్తాను.